ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు ఈ సంవత్సరం అంతా కూడా? సింహరాశి మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వాళ్లకు ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 3. చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంటుంది సింహరాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఏకాదశములో గురుడు, అలాగే ఇప్పుడు మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము వలన కేతువు ఇందులోనే ఉండేటువంటి దాని వలన కొంతమందికి అద్భుతమైనటువంటి యోగాలు, కొంత ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతం. అంటే చిన్న వాళ్లకు కూడా యోగా లేకుంటాయి, అందరికీ బాగుంటుంది. భూలాభం మొట్టమొదట, భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానం, క్రయ విక్రయాలలో లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకు కావచ్చు, ఈ భూమిని నమ్ముకొని పెట్టి ఉండేటువంటి రైతులకు కావచ్చు, అలాగే ఈ రాశి వాళ్లకు గో లాభం, ఆవు పాలు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు, పాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు కావచ్చు, పాల ద్వారా నెయ్యి ఇవన్నీ చేసుకునేటువంటి, పెరుగు అమ్ముకునేటువంటి వాళ్లకు, గోవుల్నే చూసుకునేటువంటి వాళ్లకు, అందరికి ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంది. సాహస ప్రయత్నాలు చేస్తారు. ఏదో మామూలు ప్రయత్నాలు చేసి ఏదో సరేలేననుకుంటే కాదు, ఎక్కువగా సాహసంగా చేసి మంచి పెద్ద పెద్ద దానిలో మనం కొడితే కుంభస్థలము కొట్టాలి. ఏమిటి కుంభం అంటే? ఏనుగు. కుంభస్థలము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని ఎప్పుడూ సింహము. ఈ సింహరాశి వాళ్ళు 1 అడుగు వెనక్కు వేశారు అంటే 10 అడుగులు ముందుకు వేసేటువంటిది. పట్టు కూడా ఎలా అంటే ఆ కుంభస్థలాన్ని పట్టుకునేటువంటి పట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఉండబోతూ ఉన్నది వీళ్ళది. అన్నింటా విజయం సాధించి తీరుతారు. ఒకే రకమైనటువంటి సంపాదన ఉండదు, 2 రకాల సంపాదనలు పొందుతారు, కీర్తి పొందుతారు. సింహరాశి వారు నిజంగా అత్యద్భుతం. అన్ని విషయాల్లో అన్ని రంగాల వారికి చాలా బాగుంది. దైవారాధన, అలాగే రంగులు, దిక్కులు, సంఖ్య ఏది కలిసి వస్తుంది చెప్పండి? సంఖ్యాపరంగా సింహరాశి వాళ్లకు ఏది కలిసి వస్తుంది అని అంటే, వీళ్లకు 8 బాగా కలిసి వస్తుంది, వీళ్లకు 9 కూడా కలిసి వస్తుంది. అలాగే తెల్లని వస్త్రాలు ధరించాలి వీళ్ళు. ఈ సంవత్సరము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయ స్వామిని, ఈ 2 దేవతలను పట్టుకుంటే కష్టమైనటువంటి పనులైనా అవలీలగా చేసుకోగలుగుతారు.